హాయ్, నేను మీ చిన్న తమ్ముడు గణేష్, గుర్తుపెట్టినే ఉంటారు మీరు. అంటే ఈరోజు మా అమ్మ ఊరికెళ్ళింది, మా అక్కోళ్ళ ఊరికి. మేము వంట కూడా చేసుకోలేదనమాట. బయట తినేసి వచ్చేసామన్నమాట. మా ఇంటి పక్కన వేరే క్యాస్ట్ వాళ్ళు అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారనమాట. నిజం చెప్పాలి అంటే ఇక్కడ మా ఇంటి పక్కన పెద్దనాన్నోళ్ళు, చిన్నాన్నోళ్ళు, అన్నోళ్ళు, వదినోళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సొంత బంధువులు ఉన్నారనమాట. మా ఇంటి పక్కన వాళ్ళంతమంది పట్టించుకోలేదు. వేరే క్యాస్ట్ వాళ్ళు పట్టించుకొని 10:30 అయింది, పండుకున్నారు వాళ్ళు. ఈ ఈ టైంలో వచ్చేసి సాంబార్, అన్నం చేసి పిలిచి మరీ ఇచ్చారు. నిజం చెప్పాలంటే మన ఆకలి, మన బాధ అమ్మ తప్ప ఎవరు అర్థం చేసుకోవట్లేదు మనమని మనం అనుకుంటాం. మానవత్వం ఉండే వాళ్ళ ప్రతి ఒక్క ఆడపిల్లకు, ప్రతి ఒక్క మానవత్వం ఉండే వాళ్ళకి మాత్రం కంపల్సరీ, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. నిజం చెప్పాలంటే ఈరోజు షాక్ అయ్యాను నేను. కులాలు, మతాలు, భేద భావాలు అనేది అన్నీ వదిలిపెట్టేసి మానవత్వంతో బతకండి. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది బ్రో నాకు ఈరోజు. ఎంత హ్యాపీగా అంటే వేడి వేడి అన్నం ఈ టైంలో 10:30 అయింది, లేచి వంట చేసి పంపించినారంటే మీరు అర్థం చేసుకోండి. చెప్తాను కదా, కులాలు, మతాలు, భేదభావాలు లేకుండా హ్యాపీగా బతకండి. ఆకలిగా ఉన్నప్పుడు ఒక్క పూటైనా మీకు కూడా అన్నం దొరుకుతుంది. నిజం చెప్పాలంటే అదే తింటున్నా ఇప్పుడు కూడా నేను. చాలా హ్యాపీగా ఉంది బ్రో. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మానవత్వంతో బతకండి. కులాలు, భేదాలు ఒక ఫ్రెండ్షిప్లోనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఫ్రెండ్షిప్లో మాత్రం కులాలు, మతాలు చూడకండి. ప్రతి ఒక్క దాంట్లో చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్. నిజం చెప్పాలంటే ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు, ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు మా అమ్మ లేకుంటే కూడా ఒక అమ్మలా వదిన, అంటే వదినతో సమానం అన్నమాట. అమ్మ మాకు ఒక అమ్మతో సమానం చూసుకొని, మా బాధ అర్థం చేసుకొని వంట చేసి పంపించిందంటే అసలు